నమస్తే బాపయ్య గారు. నమస్తే కిషోర్ గారు. ఎస్ బాబాయ్ గారు, ఈరోజు మనం మార్నింగ్ డిబేట్ లో మనం మాట్లాడాల్సినటువంటి అంశం చాలా ముఖ్యమైనది, చాలా సీరియస్ అయింది. ఆ అందరూ దీని గురించే మాట్లాడుతున్న పరిస్థితి, తెలుగు రాష్ట్రాల్లో దీని గురించే చర్చిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్, అతని మీద అరెస్టులో వ్యవహారం మనం చూసాం. సరే, 1-4 కేసులు పెట్టడం, బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన వెంటనే మరో పోలీసులు రెడీగా ఉండే అరెస్టులు, ఇవన్నీ ప్రక్రియ మనం చూసాం. ఇప్పుడు తాజాగా అతని మీద ఉపా కేసు పెట్టడం అనేది, ఉపా అంటే అలాంటి కేసుగా, ఆషామాషి అవును, కేసుగా, ఆ అవును. కేసు కరెక్ట్ గా పెట్టగలిగితే ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో, నిందితుడు ఎవరైతే ఉన్నారో, అతనికి బెయిల్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవును, సో అవును. అలాంటిది చాలా కఠినమైన, అంటే తీవ్రవాదులకి, ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్ళకి, మావోయిస్టులకి, వాళ్ళ మీద, లేదంటే వాళ్ళ సానుభూతి పరుల మీద పెట్టేటటువంటి చాలా కఠినమైన తీవ్రమైనటువంటి కేసు. అది అవును. ఇతని మీద పెట్టడం అనేది ఒక చర్చకు దారి తీస్తుంటే, అసలు ఇది నిలబడుతుందా లేదా అనేది మరో చర్చకు దారి తీస్తున్న పరిస్థితి. ఒకవేళ ఎస్, ఏమాత్రం అటు ఇటు తేడా వచ్చినా రేపు ప్రభుత్వం అభాసుపాలే పరిస్థితి ఉంది. అట్ ద అది సేమ్ ఉండొచ్చు. టైం నిలబడితే మాత్రం ప్రభుత్వానికి ఎక్కలేని మైలేజ్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రెండు ఎస్, కోణాల మధ్య వైసీపీ అడ్డగోలుగా, నిందితులు ఎవరైనా, నేరస్తులు ఎవరైనా, వాళ్ళ ఆ నేరం తీవ్రత ఏదైనా సరే, మేమున్నాం, మేము సమర్థిస్తాం, సమాజం అవును. పూర్తిగా తిరస్కరించుకుని వెలివేసినా మేము మాత్రం దగ్గరకు చేర్చుకుని గౌరవించుకుంటాం అనే తీరుతో ప్రవర్తిస్తున్నటువంటి విధానం కూడా అవును, జుగుప్స కలిగింది. అవును. ఎంటైర్ ఎపిసోడ్ మీద మీ స్పందన ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? నాకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే, నువ్వు అడిగావు. అంటే మీరు అడిగారు, వైసీపీ వీళ్ళని సమర్థిస్తుంది, వీళ్ళని కావలించుకుంటుంది, వీళ్ళని హక్కును చేర్చుకుంటుంది, ఇలాంటి వాళ్ళని హక్కును చేర్చుకునేది అని చెప్పేసి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా మేము కుడి చేత్తో అన్నం తింటామంటే, వెంటనే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, చిచి తెలుగుదేశం వాళ్ళు కుడి చేత్తో తింటే మేము కుడి చేత్తో తింటామేంటి, మేము ఎడం చేత్తో తింటాం అన్నట్టుగా మారారు. వాళ్ళ తీరు అలా తయారైంది. సో ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? అంటే మొదట్లో మనం ఇప్పుడు ప్రశ్నారావణ్ గురించి మాట్లాడుకుందాం. సో మొదట్లో ప్రశ్నారావణ్ వీడియోస్ కానీ ఏమైనా చూసినప్పుడు, లేదా అతని రీల్స్ కానీ చూసినప్పుడు, అతను కేవలం పవన్ కళ్యాణ్ ని తిట్టడానికో, లేకపోతే కూటమిలోని నేతలను విమర్శించడానికో పనిగా పెట్టుకున్నాడేమో అని అనుకునేవాడు. బూతులు తిట్టడానికో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తూ, అసలు నేను ఇలా తయారవడానికి పవన్ కళ్యాణే కారణం అని చెప్పేసి, అంటే ఈ సమాజంలో చాలా మంది బూతులు తిట్టడానికి పవన్ కళ్యాణే కారణం అన్నట్టు, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికే ఇలా చేస్తున్నాడేమో అనుకునేవాడిని. కానీ నిన్న మొన్న కొన్ని వీడియోస్ చూశాను, ప్రశ్న రావణ్ కి సంబంధించి కొన్ని వీడియోస్ చూశాను. లైక్ హిడ్మా చచ్చిపోతే ఆయనకి అనుకూలంగా మాట్లాడటం, అతివాదాన్ని ప్రమోట్ చేసే విధంగా కొన్ని వీడియోస్ చేయటం, అలాగే అతివాదానికి అనుకూలంగా కొన్ని మాటలు మాట్లాడటం. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు, అలాగే దేశ ప్రధానిని కించపరుస్తూ, ఆర్మీని కూడా కించపరుస్తూ వెటకారంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ చూసినప్పుడు, సో ఇలాంటి వాళ్ళ మీద ఈ కేసులు పెట్టడం తప్పు లేదు అని చెప్పేసి కామెంట్లు వస్తున్నాయి. ప్రశ్నారామన్ కి సంబంధించి ఏదైనా వీడియో చేయనివ్వండి, ఎవరైనా యూట్యూబ్ లో వీడియో చేయనివ్వండి, మనం గమనిస్తూ ఉంటాం. ఆ వీడియోస్ చూసి మనం వదిలేము, కింద కమెంట్స్ లోకి వెళ్తాం. ఆ కమెంట్స్ లో చూసినప్పుడు ఇలాంటి వాడికి ఖచ్చితంగా ఉపా చట్టం కింద కేసు పెట్టాల్సిందే అని చెప్పేసి చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. ఎందుకు అలా కమెంట్స్ పెడుతున్నారంటే, ప్రశ్నారావణ్ స్వయం కృతాపరార్థం. అంటే అతనికి ఎవరైనా ఫండింగ్ ఇస్తున్నారా, లేకపోతే అతనే సొంతంగా ఇలాగ వీడియోస్ చేయడానికి కొంత అమౌంట్ ని ఖర్చు చేసుకుంటున్నాడా తెలుగుదేశం తెలియదు. కానీ సోషల్ మీడియాలో, మీరు అడిగిన ప్రశ్నకి తెలుగుదేశం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తిరుగుతోంది గట్టిగా. సజ్జల భార్గవరెడ్డి, పూడి శ్రీహరి వంటి వాళ్ళ స్క్రిప్ట్ సహకారం, వాళ్ళ నుంచి ఆర్థిక లావాదేవీలు, ఇవి కూడా అతని ఫోన్ లో ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు తిప్పుతున్నారు. మరి నిజమా కాదా? అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు సరే, వాళ్ళకి ఎలాగో బాధ అక్కసు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరన్నా కావాలని తిప్పుతున్నారని మనకైతే తెలియదు. అంటే ఇదొక వెర్షన్ అంటున్నాను నేను. నిజం, స్పెక్యులేషన్ అయితే నిజంగా ఉంది. నిజంగా భార్గవరెడ్డి వీళ్ళంతా ఇచ్చారు, డబ్బులు ఇచ్చారా, సహకారం అందించారా అనేది మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో అయితే తిరుగుతాం. అంటే వాళ్ళు అనడానికి కూడా ఒక రీజన్ ఉంది కిషోర్ గారు. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే సెల్ ఫోన్ పెట్టేసి బయట వ్లాగ్స్ తీసినంత తేలిక కాదు కదా. ఇప్పుడు ప్రశ్న రావడం వీడియోస్ అవును. చూడండి, ఎంత హెచ్డి క్వాలిటీతో ఉంటాయో. ఆ విషయంలో మనం మెచ్చుకోక తప్పదు. చాలా బాగా తీస్తాడు, మంచి కెమెరామెన్ పెట్టుకున్నట్టున్నాడు, కాస్ట్లీ కెమెరాలు కొనుక్కున్నట్టున్నాడు,
కాస్ట్లీ లెన్స్ కంటెంట్ ఉన్నట్టున్నాయి. కంటెంట్ ఏ రైటర్స్, యాంగిల్ లో మంచి కావాలంటే ఆ యాంగిల్ లో తీస్తాడు ఆ వీడియోస్ కూడా. మంచి చక్కగా కంటెంట్ రైటర్స్ రాజమౌళి ఉన్నట్టున్నారు, మంచి మంచి కంటెంట్ రైటర్స్ స్టూడియోలు ఉన్నట్టున్నాయి. పెట్టుకున్నట్టున్నాడు. ఉమ్, సో ఏ యాంగిల్ లో కావాలంటే ఆ యాంగిల్ లో తీస్తాడు. రాజమౌళి కూడా పనికిరాడు. మరి ఇలాంటి కాస్ట్లీ అంటే క్వాలిటీ వీడియోస్ అవుట్పుట్ ఇస్తున్నాడంటే తన దగ్గర ఎలాంటి కెమెరాలు ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండి ఉంటుందో మీ ఊహకే నేను వదిలేస్తున్నా. మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు అది బాగా అవగాహన ఉంటుంది. సో అవునవును. నేనేమంటానంటే మొన్నటి వరకు పలానా కంపెనీలో ఉద్యోగం చేశాడని, అక్కడ ఆడపిల్లల్ని గెలికితే ఆడపిల్లల్ని సెక్షువల్ గా హెరాస్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ చెయ్యగా ఏమైనా ఆధారాలు ఉంటే చూపించమ్మా అంటే వాళ్ళ ఆధారాలు లేవండి, కానీ మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, పక్కన కూర్చొని జోరేగలాగా చెవి దగ్గర విసిగిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తే అసలు ఇతని బయోడేటా చెక్ చేద్దాం, అసలు ఇతని కాండక్ట్ చెక్ చేద్దాం అని చూస్తే సర్టిఫికెట్లు అన్ని కూడా ఫేక్ అంట. అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెడతారు కదా, ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడని తెలిసి దాని కింద ఉద్యోగం నుంచి ఊస్టింగ్ చేశారట. మరి ఉద్యోగంలో నుంచి ఊస్టింగ్ చేశారు. ఆర్థిక పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అంతంత మాత్రమే. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చాలా మంది వేస్తున్న క్వశ్చన్ ఇప్పుడు. సో ఖచ్చితంగా ఇతని వెనక ఎవరో బ్యాక్ ఎండ్ లో ఎవరో ఫైనాన్షియర్లు ఉండే ఉంటారు అనేది చాలా మంది అనుమానం కూడా. సో కాబట్టి కొంతమంది భార్గవ్ రెడ్డి పేరో లేకపోతే ఇంకొకళ్ళ పేరో బయట పెడుతుండొచ్చు. అందులో ఎంతవరకు నిజం ఉందనేది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ప్రతి ఒక్కదాన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి, కాల్ డేటా దగ్గర నుంచి, వాట్సాప్ చాట్ల దగ్గర నుంచి, ఇంకా చెప్పాలంటే వీటిల్లో కొన్ని ఉన్నాయి స్నాప్ చాట్లని, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా బయటకు తీయాలి. ఇతను ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నాడు, ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కటి కూడా బయటకు తీయాలి. ఇతను వెనుకున్నది ఎవరనేది కూడా బయటకు తీసి ప్రజల ముందు పెట్టాలి. సో ఇక్కడ ఎందుకు అంత అంటున్నానంటే ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. అంటే ప్రభుత్వం ఇతని మీద సరైన చర్యలు తీసుకుంటుందా లేదా, ఇతని మీద పెట్టిన ఉపా నిలబడుతుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ నిలబడకపోతే మీరన్నట్టు ప్రభుత్వం అబాస్ పాలవుతుంది. ఆ మనిషిని కట్టడి చేసి లోపల పెట్టిన తర్వాత ఒకవేళ అతను బయటకు గనక రాగలిగాడంటే ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో తర్వాత ప్రొవోక్ చేస్తాడు అనేది మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా తనని ఉపా చట్టం కింద లోపలేయడానికి అంటే రిమాండ్ కి తీసుకువెళ్తున్నప్పుడు 18 రోజులు రిమాండ్ ఇచ్చింది కదా కోర్టు. సో రిమాండ్ ఇచ్చినప్పుడు అతన్ని తీసుకువెళ్తుంటే అతను నేను బయటకు వస్తానని చెప్పేసి ఎంత ధీమాగా చెప్తున్నాడో మీరంతా చూడొచ్చు. సో నన్నేం చేయలేరు అన్నట్టు, మీరంతా నిమిత్త మధురు, మీ చేతులు అధికారం ఉన్నా నన్నేం చేయలేరు అంటే అన్నట్టు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరు ఏమీ చేయక్కర్లేదు. చట్ట పరిధిలో ఏది తప్పుకి శిక్ష ఏంటి, ఏ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేది నిక్కచ్చిగా నిజాయితీగా పెడితే చాలు. ఎవరు బిగించాడని అతను ఏదో నినాదాలు చేశారని చెప్పేసి కక్ష సాధింపుగా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా అవసరం లేదు. అతను నిజంగానే ఉపా చట్టం కింద పెట్టగలిగేటటువంటి తప్పు చేస్తే ఓకే, మీరు పెట్టింది సమర్థనీయమే. అతను ఎన్ని అనుకున్నా, అతని మద్దతుదారులు ఏమనుకున్నా సరే చట్టం చూస్తుంది కదా, గౌరవ న్యాయమూర్తులు చూస్తారు, న్యాయ వ్యవస్థ చూస్తాము. నిజమే, వీళ్ళు పెట్టిన చట్టం, వీళ్ళు పెట్టిన సెక్షన్లు, వీళ్ళు పెట్టిన కేసు కరెక్టే అనేది న్యాయస్థానం తెలుస్తుంది. అతనేది పిడికిలు బిగించినంత మాత్రాన వాళ్ళ మద్దతుదారులు ప్రొవోక్ చేసినంత మాత్రాన రెచ్చిపోయి ఇంకా ఎక్స్ట్రా పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదనేది నా భావన. ఇక్కడ నేను అంటుంది అదే, వీళ్ళంతా కలిసి ఎలాగా ప్రొవోక్ చేస్తున్నారంటే, అంటే ప్రభుత్వాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నారంటే ప్రభుత్వం మా మీద ఏదో కక్ష సాధింపు చర్యకి పాల్పడుతుంది, మా మీద పెట్టిన కేసులేవి నిలబడు, వీగిపోతే మేము బయటకు వస్తాం అన్నట్టుగా ప్రజల్లోకి ఒక సంకేతాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా దీనికి తోడు ఏంటంటే భార్యల్ని ముందు పెట్టి సెంటిమెంట్ డ్రామా కూడా ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కేవీఆర్ జర్నలిస్ట్ పేరుతోటి బూతుల విశ్లేషణలు చేసే కేవీఆర్ వైఫ్ ఎలాంటి సెంటిమెంట్ డ్రామా ప్లే చేసిందో మనం అంతా చూసాం. ఆవిడ పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తుంటే కూడా అడ్డం పడిపోయి, అంటే పోలీసులు విధులకి కూడా అడ్డం పడిపోయి ఎంత డ్రామా క్రియేట్ చేశారో మనం అంతా చూసాం. నిన్నటికి నిన్న ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి భార్య, ఆయన సతీమణి మీడియా ముందుకు వచ్చి చంపేయండి మా ఫ్యామిలీని అని చెప్పేసి, నాకు ఒక పాప ఉంది, ఆయన ఇలా చేస్తుంటే పాప ఎంత భయపడుతుంది అని చెప్పేసి. అంటే ఊళ్ళో వాళ్ళకి పిల్లలు లేరా, వీళ్ళకి ఒక్కళ్ళకి మాత్రమే పిల్లలు ఉన్నారా, ఊళ్ళో వాళ్ళకి భార్యలు లేరా,
వీళ్ళ కుక్కలకి మాత్రమే భార్యలు ఉన్నారా? ఎలాంటి అంటే ప్రజలు నమ్మేస్తారని వీళ్ళ అభిప్రాయమా? ఎస్, ఇది ఇక్కడ ఎక్కడికి నాకు ఒక పోతుంది? ఈ ధోరణి ఏంటి? మీరు అడుగుతున్న ప్రశ్నలు వింటున్నప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్నలు కూడా కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు అవును. ఇతని మీద ఉపా చట్టం పెట్టారు, అది తప్పు, నేరం అంటున్నారు. సరే, మనకి పైకి కొన్ని ప్రాథమికంగా అయితే కనిపిస్తున్నాయి. ఇతను హిడ్మాని కీర్తిస్తూ గానీ, లేదంటే సనాతన ధర్మాన్ని వేరే హేళన దాంతో చేయటం. దుర్మార్గమైన కోరికతో, ఒక దుర్మార్గమైన అసలు కోరికతో పోల్చడం కానివ్వండి, అవును. రాముడిని తిట్టడం కానివ్వండి, తీవ్రవాదుల్ని సపోర్ట్ చేయడం కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకించడం కానివ్వండి, ఇవన్నీ కొన్ని క్లిప్స్ అయితే మనం సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఎస్. మరి ఏం చేశాడని మరి రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ మీద రాజద్రోహం కేసు పెట్టారు ఆ రోజు. రాజద్రోహం కేసు పెట్టారు ఆ రోజు. ఆ? ఇవన్నీ మర్చిపోతారు. ఉన్న పార్టీని డిఫర్ అయ్యి ఉన్న నాయకుడిని, తన నాయకుడిని విమర్శించినంత మాత్రాన రాజద్రోహం అవుద్దా? మరి ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా, తీవ్రవాదులకు అనుకూలంగా దేశ ప్రతిష్ట, ఆపరేషన్ సింధూర్ అంటే ప్రతిష్టాత్మక, ఖచ్చితంగా మనం దాన్ని సమర్థించాల్సిందే. 17 మంది మన రాజకిషోర్ గారు దేశ ఇక్కడ పౌరుల్ని మన అవును, దేశ ఇక్కడ ఒక పౌరుల్ని తీవ్రవాదులు వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో భార్య కళ్ళ ముందే భర్తల్ని కాల్చి చంపినటువంటి తీవ్రవాదుల మీద ఆ దేశానికి వ్యతిరేకంగా మనం తీసుకున్న సైనిక చర్యని తప్పు అని పోల్చడంతో అనేటటువంటి అంశంతో సొంత పార్టీ నాయకుడిని విమర్శించడం అనేది పోల్చి రాజద్రోహం అని చెప్పేసి ఎలా చెప్పగలం అసలు మనం? అదే నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాను. మీరు రఘురామకృష్ణరాజు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, రఘురామ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. పైగా బూతులే మాట్లాడాల. ఆయన్ని పట్టతలనో లేకపోతే విగురాజనో ఇలా మాట్లాడితే ఆయన తగ్గట్టుగా దానికి కౌంటర్ ఇచ్చారు. అవి బూతులు కూడా కాదు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడిని లేకపోతే మంత్రుల్ని కూడా ఇష్టానుసారంగా తిడుతున్నారు. వీళ్ళు ఏమంటారంటే, సో కాల్డ్ జర్నలిస్టులు ఏమంటారంటే, ఈ బూతులు తిట్టడం కూడా వాక్ స్వాతంత్రానికి లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందట. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ బెండకాయ పచ్చడి గతంలో ఏమైపోయినాయి వీళ్ళకి? ఈ సో కాల్డ్ జర్నలిస్టులు ఆ టైంలో వీళ్ళ చెవుల్లో సీసం పోస్తున్నారా? మాట్లాడిందే ఇతను జోసఫ్ ప్రశ్నారామన్ మాట్లాడాడని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాడు? తనను తిట్టిన వాళ్ళని తిట్టడం ఒక లెక్క అయితే, అసలు సంబంధం లేనటువంటి వాళ్ళని తిట్టడం మరో లెక్క కదా. మీరు నన్ను తిట్టినా, నేను నిన్ను తిట్టినా గానీ నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను తిడతా అన్నదానికి నేను సంబంధం లేకుండా ఒక 10 మంది మనలాంటి జర్నలిస్టులకి బూతులు తిట్టిన దానికి తేడా లేదా? నేను అదే చెప్పబోతున్నాను కిషోర్ గారు. ఇక్కడ ఏంటంటే, బూతులు తిట్టడాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు. మరి బూతులు కూడా తిట్టలేదు కదా ఇంకా రఘురామకృష్ణరాజు. ఆనాడు ఎందుకు ఆయన అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు మౌనంగా ఉన్నారు? చెవుల్లో శేషం పోస్తున్నారా? కళ్ళల్లో చుక్కలాలు ఏమైనా వచ్చినాయా వీళ్ళకి? కళ్ళల్లో చుక్కలాలు వచ్చినాయా? కళ్ళకలకలు వచ్చినాయా? కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు? వేపకాయ ట్యూబ్లు ఏమైనా పెట్టుకున్నారా కళ్ళల్లో? ఆ రోజు ఈ సోకాల్డ్ జర్నలిస్టులంతా పవన్ కళ్యాణ్ ని సుమారు 7 ఏళ్ల పాటు అన్నారు ప్యాకేజీ స్టార్ అని. ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఒక్క రోజైనా పవన్ ప్యాకేజీ తీసుకుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నాడా? మోదీ దగ్గర తీసుకున్నాడా? అమిత్ షా దగ్గర తీసుకున్నాడా? లేదా ఏ పార్టీ దగ్గర తీసుకున్నాడు? అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడకపోతే ప్యాకేజీ స్టార్ అవుతారా? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే జెండా కూలీలు అవుతారా అని చెప్పి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎందుకని మాట్లాడలేదు? ఆనాడు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి నా కొడకల్లారా అనండి. పదం ఇక్కడ మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నాడని దీన్ని చూసి ఈ ప్రశ్నారావణ్ కావచ్చు, ఇతరత్ర యూట్యూబర్లు కావచ్చు, కేవీఆర్ కావచ్చు, ఇతరత్ర యూట్యూబర్లు కావచ్చు బూతులు నేర్చుకున్నారు. వాళ్ళ నుంచి రెప్లికా అనేది, ఆయన నుంచి రిఫ్లెక్షన్ అయ్యిందని చెప్పేసి సోకాల్డ్ లేడీ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతుంది. ఆవిడ జర్నలిస్ట్ అంట. ఏ స్కూల్లో జర్నలిజమో ఇది నాకు అర్థం కావట్లా. ఎక్కడ నేర్చుకొచ్చిందో ఆవిడ నాకు అర్థం కావట్లా. మంచి ఎందుకు నేర్చుకోలే? మరి పవన్ కళ్యాణ్ చేతిలో డబ్బులన్నీ తీసి తన రెమ్యూనరేషన్ వచ్చిన 100 కోట్ల రెమ్యూనరేషన్ అంతా తీసి పంచుకుంటా పోతున్నాడు. మరి అది ఎందుకు నేర్చుకోవటంలా? నెలకి 3 లక్షలు 4 లక్షలు వస్తుందంట పేమెంట్. ఇప్పుడు వివిధ యూట్యూబ్ ఛానళ్లలోను వివిధ వెబ్సైట్లోను వీళ్ళ గురించి పుంఖాలుగా రాస్తున్నారు. ఈవిడ కూడా నేను చెప్పే ఆ సోకాల్డ్ జర్నలిస్ట్, నాకైతే ఆ పేరు ఉచ్చరించడానికి కూడా చిరాకు కంపరంగా ఉంది. అందుకే నేను ఉచ్చరించట్లా. సో మళ్ళీ నేను నోటిని శుద్ధి చేసుకోవాలి. ఆల్రెడీ పొద్దున్నే బ్రష్ చేసుకున్నాను. మళ్ళీ ఆవిడ పేరు ఉచ్చరిస్తే మళ్ళీ బ్రష్ చేసుకోవాలి. అందుకని నేను ఉచ్చరించట్లేదు.
మరి ఈవిడ కూడా అడుక్కుంటది కదా ఆ యూట్యూబ్ ఛానల్ కింద కమెంట్స్ లో ఫండింగ్ ఇవ్వండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసి నిర్లజ్జగా అడుక్కుంటూ ఉంటది కదా. మరి ఆవిడ ఎందుకని ఆ వచ్చిన డబ్బులు అడుక్కోగా వచ్చిన డబ్బుల్ని పవన్ కళ్యాణ్ మాదిరిగా దాన ధర్మాలకు ఉపయోగించట్లేదు? అంటే బూతులైతే నేర్చుకుంటాం మేము, మంచి నేర్చుకోము. ఆయన ఒక్కసారి బూతు తిట్టాడని ఈ 14 ఇయర్స్ అంటే 2014 లో ఆయన పార్టీ పెట్టినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, పార్టీ స్థాపించారు. Yes. 14 తర్వాత, 14 కి ముందో 14 తర్వాత ఎగ్జాక్ట్లీ నాకు అంత బాగా ఐడియా లేదు, అప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 26 అయింది అంటే 16 ఏళ్ల కాలంలో ఆయన తిట్టింది ఒక్కసారి వేదిక మీద బూతు, ఒక్కసారి చెప్పు చూపించాడు. కానీ మంచి పనులు అనేకం చేస్తూ వచ్చాడు కదా, అవి మాకు సో పట్టాయి. ఇక్కడ మేము ప్రజల్ని తప్పుదోవ బాబాయ్ పట్టిస్తాం. గారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉపా కేసు అనేది మీ దృష్టిలో అంటే నిలబడుతుందా నిలబడదని ఒక చర్చ ఉంది కదా, దాని మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపా ఇక్కడ కేసు అసలు ఏ ఉపా చట్టం పరిస్థితిలో గురించి పడతానంటారు, మాట్లాడుకుంటే అసలు పెట్టేటటువంటి అవకాశం ఉందా ఈ ఇతని విషయంలో అనేది ఒక చర్చ. సరే మనకు కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి, బట్ లోతుల్లోకి పెడితే రేపు న్యాయస్థానం ముందు నిలుస్తాయా లేదా, అసలు ఇప్పటివరకు ఎంతమంది మీద పెట్టారు ఏంటనేది ఒక చర్చ అయితే కావాలి. ఇది ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి కిషోర్ గారు. ఉపా చట్టం కింద ఇప్పటి వరకు ఒక లాయర్ గారు చెప్తుంటే విన్నాను నేను, సుమారుగా 100 నుంచి 150 మంది మీద పెట్టారంట. అయితే Okay. ఆధారాలుంటే ఎంత కఠినంగా ఉంటుంది అని చెప్పాలంటే, ఒక వరవర్రావు, ఒక సాయిబాబా గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రొఫెసర్ సాయిబాబు అలాగే వరవర్రావు వాళ్ళు బయటికి రావడానికి సంవత్సరాలు పట్టింది, కొన్ని ఏళ్లు పట్టింది, కొన్ని దశాబ్దం దాటిందని కూడా చెప్పుకోవచ్చేమో, ఆశ్చర్యం లేదు. సో అలాంటి కఠినమైన చట్టం ఈ ఉపా చట్టం పెట్టడమే కాదు, దీనికి నాన్ బెయిలబుల్. అంటే మామూలుగా మీరు నా మీద ఒక కేసు పెట్టారనుకోండి, నేను ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు, లేదా ఆ కేసు అంత కఠినమైందైతే నన్ను రిమాండ్ కి పంపించిన తర్వాత నా లాయర్స్ కోర్టును అప్రోచ్ అయ్యి బెయిల్ తెచ్చుకోవచ్చు. కానీ దీనికి బెయిలు అనే మాట లేదంట, దీనికి బెయిలు అనే ప్రస్తావన లేదు. వన్స్ ఉపా చట్టాన్ని ఆ వ్యక్తి మీద ప్రయోగించడానికి ప్రాథమికమైన ఆధారాలు జడ్జికి లాయర్ చూపించగలిగితే చాలు. అసలు డిఫెన్స్ లాయర్ కి అంటే ఒక లాయర్ మాట్లాడిన తర్వాత దాన్ని డిఫెండ్ చేసే లాయర్ ఇంకొకరు ఉంటారు కదా, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి తరఫు లాయర్ ఉంటారు కదా, ఆ లాయర్ కి మాట్లాడే అవకాశం కూడా ఉండదు జడ్జి దగ్గర. జడ్జికి సరైన ఆధారాలు చూపించగలిగితే చాలు, ఉపా చట్టం కింద పెట్టాలి అని చెప్పేసి, ఇతని మీద కేసు పెట్టాలి, ఇతను ఇట్లాంటి వ్యవహారాలకి పాల్పడ్డాడు అని చెప్పేసి, అతివాదానికి సంబంధించో తీవ్రవాదానికి సంబంధించో వాటిని ప్రమోట్ చేస్తూనో లేకపోతే వాళ్ళని పొగుడుతూనో సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికో, లేకపోతే సమాజంలో హేట్రెడ్ క్రియేట్ చేయడానికో, లేకపోతే ప్రభుత్వాల్ని తక్కువ చేసి చెప్పడానికో ఇట్లా ట్రై చేస్తున్నాడని చెప్పి చూపిస్తే చాలు, ఖచ్చితంగా ఉపా చట్టం అమలవుతుంది అతని మీద, నాన్ బెయిలబుల్, లోపలికి వేసేస్తారు, రిమాండ్ కు తరలిస్తారు. ఇప్పుడు ప్రశ్న రావణ విషయంలో అదే జరిగింది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాడు, దాన్ని ప్రభుత్వం కనుక గట్టిగా ప్రూవ్ చేయగలిగితే, ప్రభుత్వం దగ్గర పోలీస్ శాఖ దగ్గర ఉపాకి సరిపోయేటటువంటి చూపించగలిగే ఆధారాలు ఉన్నాయంటారా? నాకు తెలిసి అయితే ఉన్నాయనే అనుకుంటున్నాను. బయట ఇప్పుడు వినిపిస్తున్న టాక్ కూడా అదే. ఎందుకంటే అతనేమి గతంలో లాగా, అంటే మనకి వెనకటి రోజుల్లో అనుకోండి వీడియో ఆధారాలు ఏమి ఉండవు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, ఈ అతివాదానికి సంబంధించో తీవ్రవాదానికి సంబంధించో లేకపోతే ఈ మిలిటెంట్లు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు అర్ధరాత్రి పూట కాగడాలు పెట్టుకుని గొట్ట బ్యానర్లు ఉంటాయి కదా, వాటి మీద రాసి కరపత్రాలు అందజేస్తూ ఉండేవాళ్ళు. యువతని తప్పుదోవ పట్టించడానికి, ఈ నక్సలిజంలోకో లేకపోతే వీటిల్లోకో నడపడానికి, యువతని ఆ దారిలోకి తీసుకువెళ్ళడానికి కొంత వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళని పట్టుకోవడానికో, వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి చూపించడానికో వీడియోలో ఫోటోలో ఆధారాలు చాలా తక్కువగా దొరికేవి. ఆ తక్కువగా దొరికిన రోజుల్లోనే చాలా మందిని తీసుకెళ్లి లోపలేసి బాగా మంచి సన్మానం చేశారు ఆ రోజుల్లోనే. మరి ఇప్పుడు వీడియోలు లేకపోతే ఆడియోలతో ఆధారాలతో దొరికిపోతున్నారు కదా ఆ అతివాదాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు హిడ్మాని సపోర్ట్ చేస్తూ, హిడ్మా చనిపోయాడండి, హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటించడంలో తప్పులేదు. 2 నిమిషాలు ఒక ప్రాణం పోయినందుకు మౌనం పాటించడంలో తప్పులేదు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ అసలు హిడ్మాని చంపేయడమే తప్పు అని చెప్పేసి, అంటే చంపేయడం అనాలా లేకపోతే దీన్ని నక్సలిజాన్ని రిమూవ్ చేస్తాం అని చెప్పేసి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవటం, ఎన్కౌంటర్ చేయడం. అయితే కేంద్రం కూడా
మేము ఎన్కౌంటర్ చేస్తామని మంకు పట్టుతో ఏమి లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందు అనౌన్స్ చేసింది, మీరు లొంగిపోండి, దయచేసి లొంగిపోండి అని చెప్పేసి చెప్పింది. లేదా మేము చేయాల్సి ఉంటది, ఈ ఎన్కౌంటర్ లో ఏదో ఒకటి మేము చేసేది చేస్తామని చెప్పింది. వాళ్ళు వినకుండా మొండిగా ముందుకు వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ నక్సలిజాన్ని ఏరివేసే క్రమంలో ఆ నిర్ణయం తీసుకుంది. సో దాన్ని సపోర్ట్ చేస్తూ, ఆ నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తూ ఈ సమాజంలో ఒక రకమైన హేట్రెడ్ క్రియేట్ చేసే విధంగా, ప్రభుత్వాన్ని తక్కువ చేసి అస్థిరపరిచే విధంగా మాట్లాడటం అనేది నిజంగా చట్టపరంగా నేరం కిందే పరిగణిస్తారు. మరి అప్పుడు దీన్ని నేరంగానే పరిగణించారు కాబట్టి ఆల్రెడీ ప్రశ్నారావణ్ మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి అది అంతటి తీవ్ర స్థాయిలో ఉంటే గనక ఒక సాయిబాబా లాగానో లేకపోతే ఒక వరవరరావు లాగానో చానాళ్ళు అక్కడ కాపురం చేయాల్సి ఉంటుంది, అక్కడ బస చేయాల్సి ఉంటది. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రశ్నారావణ్ణి భుజాలకు ఎత్తుకుంది, నెత్తి మీద పెట్టుకుని ఊరేగేస్తుంది. అంటే నార్మల్ గా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసేటప్పుడు సాయి కృష్ణనే సమాజానికి ఒక హీరో లాగా పోర్ట్రేట్ చేసినటువంటి వైసీపీ ఈ రోజు ప్రశ్నారావణ్ణి నెత్తికెత్తుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అయితే నాకు అనిపించట్లేదు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇలాంటి ప్రశ్నారావణ్ మీకు నచ్చాడు ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చుతాడు. పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చుతాడు. చంద్రబాబు నాయుడు తిట్టాడు కాబట్టి, బూతులు తిట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీకు ఇంకా నచ్చుతాడు, అది వేరే విషయం. నచ్చాడు అనుకోండి, మీ కార్యకర్తల చేత సోషల్ మీడియాలో సపోర్ట్ చేయించుకోండి. కానీ ఏకంగా అసలు అధికార ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగిపోయి మెచ్చుకోవటం, అతన్ని హింసిస్తున్నారు, అతన్ని టార్గెట్ చేశారని మాట్లాడటం, ఇంకా దానికన్నా మించిపోయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు అని చెప్పేసి ఇప్పుడు మనం వింటున్నాం. ఆయన కూడా దీన్ని వ్యతిరేకిస్తూ, అంటే ఈ ప్రశ్నారావణ్ణి అరెస్టుని వ్యతిరేకిస్తూ, అతని మీద ఉపా చట్టాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారని చెప్పేసి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో ఇది ఒక రకంగా సమాజంలో హిందువులని వ్యతిరేకించే వాళ్ళు లేదా హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళని ప్రోత్సహించడమే అవుతుంది. ఏ స్థాయిలో మాట్లాడాడండి, ఒక సీతాదేవి గురించి, ఒక ద్రౌపది గురించి, ఒక రాముడి గురించి, ఒక రామాయణం గురించి, మహాభారతం గురించి, ఒక సనాతన ధర్మం గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. అంటే మీరు హిందువులందరినీ కూడా మేము కించపరుస్తున్నామని చెప్పేసి వైసీపీ వాడు చెప్పడం అనేది, హిందువులని ద్వేషించేవాళ్ళు, హిందూ మతాన్ని అవహేళన చేసేవాళ్ళు, హిందూ దేవుడిని అవహేళన చేసే వాళ్ళందరినీ మేము భుజాలకు ఎత్తుకుంటాం, చంకనెత్తుకుంటాం, అవసరమైతే నెత్తిన పెట్టుకుంటాం అని చెప్పేసి చెప్పటమా వైసీపీ చెప్తోంది. ఇప్పుడు ఈ మత రాజకీయాలు చేస్తున్నాం మేము అని చెప్పేసి ఒప్పుకోవటమే కదా, కుల రాజకీయాలు చేస్తున్నాం అని చెప్పేసి మొన్నటితో ప్రూవ్ అయింది. మొన్న ఏదైతే ఈ గాదే సాయి కృష్ణ వ్యవహారం ఉందో దాంతో మేము కులాల మధ్య, అంటే కాపుల్ని ఇబ్బంది పెడుతుంది కూటమి అని చెప్పేసి మాట్లాడటం. ఒక పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి చనిపోయాడంటే పోలీసుల వైఖరి గురించి మాట్లాడితే తప్పులేదు, అసలు ఎందుకు జరిగిందో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటే తప్పులేదు. కానీ కాపులకు అన్యాయం జరిగిపోతుంది కూటమి ప్రభుత్వంలో అంటే మీరు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారని ఈజీగా అర్థమైపోతుంది చూసే చిన్నపిల్లలకు కూడా. ఇప్పుడు వచ్చేసి హిందూ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి, హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి, సనాతన ధర్మాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి హేళన చేసిన ఒక వ్యక్తిని మీరు చంకనెక్కించుకుంటున్నారంటే మీరు పూర్తిగా హిందూ సమాజం మొత్తాన్ని కూడా అవమానిస్తున్నట్టే కదా. ఎక్కడికి పోతుంది ఇది? రాజకీయాలు మీరు ఏ స్థాయిలో చేయాలి, మీరు ఏ స్థాయికి దిగజారిపోయారు? అసలు ఇంకా దీనికన్నా మించి జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే భారతదేశాన్ని అవమానించే విధంగా, అసలు ఆపరేషన్ సింధూర్ని అవమానించే విధంగా, అసలు ఇంకా మాట్లాడితే మనం మొత్తాన్ని, మన సమాజం మొత్తాన్ని అవమానించే విధంగా ప్రశ్నారావణ్ కొన్ని వీడియోలు చేస్తే, అతివాదాన్ని సపోర్ట్ చేస్తూ వీడియో చేస్తే అతని మీద ఉపా చట్టం పెట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారు అంటే, వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఎవరిని సమర్థిస్తున్నారు అనుకోవాలి. సో ఇది వైసీపీకి ఎంత తీవ్రమైన పరిణామాలు తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో ఆయన ఆలోచించారు. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. థ్యాంక్ యూ బాపి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.